ఏమండి ఏంటి మళ్ళీ పెద్ద కేసే పట్టుకొచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, బక్రీద్ నుంచి అయితే మా పిల్లలైతే సతాయిస్తుంది. నీకేం ఫుడ్ కావాలో చెప్పు, ఏం ఫుడ్ కావాలో చెప్పు, నేనైతే ఆర్డర్ పెడతాను తీసుకొస్తాను అంటుంది. నేను అన్నం ఉంది, అది వేరే వాళ్ళ తమ్ముడు కూడా ఆర్డర్ పెట్టాడు కదా బక్రీద్ రోజు, అదే 2 రోజులు తిన్నాను. ఇంకా అలాగే అన్నం కూడా ఉంది తింటున్నాను అని చెప్పి వద్దు వద్దు అంటున్నా. ఈరోజు అయితే నిద్రలేసి మరి తిన్నావా లేదా అంటే తిన్నాను అన్నాను. సరే చెప్పు, నేను ఆర్డర్ పెడతాను. బర్గర్ పెట్టినా లేదా అది ఉంటుంది కదా షవర్మాలు, ఇంకా వాటికి సంబంధించినవి పెడతాననేది. నాకైతే అవి ఏమీ వద్దు, నాకైతే బిర్యానీ కావాలన్నాను. అయితే అప్పటికప్పటికే ఆర్డర్ పెట్టేసింది. ఇంక దీంట్లో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ అయితే చూపిస్తేస్తాను, చూసేసేయండి. ఉల్లిపాయలు, ఇదేదో గ్రీన్ చట్నీ లాగా ఉంది. పెరుగు అనమాట, పెరుగులో అవి పుదీనా కొత్తిమీర అది ఉంటుంది కదా, అది మిక్సీ పట్టి చేస్తుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి నిమ్మకాయ ఊరగాయ, అలాగే రోటీ పన్నీర్ బటర్ పన్నీర్ అనమాట, చికెన్ బటర్ మసాలా అంటారు కదా, పన్నీరు చికెన్ బటర్ మసాలా. ఓకే, అలాగే ఇది వచ్చేసి గ్రేవీ అనమాట. అసలు సిసలైన చికెన్ బిర్యానీ, స్పైసీ కావాలన్నాను. లేట్ లేకుండా అప్పటికప్పటికే ఆర్డర్ పెట్టేసింది అనమాట. మనకు కడుపు నిండా అన్నం పెడుతూ, అలాగే నెలా పొద్దు జీతం ఇస్తూ, ఏం కావాలన్నా తెచ్చిస్తూ ఉంటే ఇంతకు మించి మనకేం కావాలండి? చాలు. ఓకే, మనం పోరాడుతుంది కడుపు కోసమే కదా. కొన్ని ఇళ్ళల్లో అస్సలు పెట్టరు, ఎందుకంటే మా వాళ్ళే ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట. అన్నం పెట్టక, అన్నం తిన్నా కూడా ఫస్ట్ మా పిల్లలను తిని తర్వాత మీరు తిందరు, ఏమి అప్పుడే తింటున్నారే అనే మాటలు చాలా స్ట్రగుల్ అవుతున్నారు అన్నమాట. గల్ఫ్లో ఉన్నవాళ్ళు, ఇళ్ళకాడ ఉండే వాళ్ళకి ఏమండి, హైవే వాళ్ళు కువైట్లో ఉన్నారు, వాళ్ళకేమంటారు. ఇక్కడ కువైట్లో పడే బాధలు అంతకు మించి ఉంటాయి. ఓకే, సూపర్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్.